నా పేరు గుండా శ్రీనివాస్, తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిని. ఏదైతే కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కార్మిక కోడ్లు తీసుకొచ్చిందో దాన్ని మేము అప్రజాస్వామికం, అదేవిధంగా ఈ కార్మిక చట్టాలను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు అప్రజాస్వామికం అని మేము అంటున్నామంటే, ఏదైతే స్వాతంత్రం రాకముందు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ ఏదైనా లేబర్ కోడ్లు తయారు చేయాలంటే త్రైపాక్షిక సమావేశం, ట్రైపార్టైట్ కమిటీని సమావేశపరిచి అందులో యాజమాన్యాలు, ప్రభుత్వాలు మరియు కార్మిక సంఘాలు ఉండి ఒక డిస్కషన్ చేసిన తర్వాత కార్మిక చట్టాలనేది తీసుకురావడం జరిగేది. లేదు అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీల ద్వారా ఆ కమిటీ ఇచ్చిన సలహాలు, సూచనల ప్రకారం గవర్నమెంట్ అనేది కార్మిక చట్టాలు తయారు చేసే విధానం ఇంతకుముందే ఉండే. కానీ ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే యాజమాన్యాలతో కానీ అదేవిధంగా కార్మికుల సంఘాలతో కానీ ఏ విధమైన చర్చలు జరపకుండా ఈ లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు ఈ 4 లేబర్ కోడ్లు ఎప్పుడు వచ్చినాయని చెప్పేసి. ఇందులో 3 లేబర్ కోడ్లు 2020లో అంటే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ, ప్రజలంతా లాక్డౌన్లో ఇబ్బందులు పడుతున్న వేళ ప్రతిపక్షాలను పార్లమెంట్ నుంచి బయటికి గెంటేసేసి ఎట్లాంటి అప్రూవల్ లేకుండా ఈ 4 చట్టాలను ఈ కేంద్ర ప్రభుత్వం పాస్ చేసింది. అదేవిధంగా ఈ చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తే స్టాండింగ్ కమిటీ ఇచ్చిన సూచనలు, సలహాలు కూడా ఈ ప్రభుత్వం ఎట్లాంటిగా పట్టించుకోకుండా కూడా, అదేవిధంగా ఏదైతే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పెట్టిన తర్వాత కార్మిక సంఘాలు ఏదైతే తమ అభ్యంతరాలు తెలిపినాయో అభ్యంతరాలను కూడా పట్టించుకోకుండా ఈ 4 లేబర్ కోడ్లను తీసుకొని వచ్చినాయి. అదే ఎందుకు రద్దు చేస్తున్నామంటే, మీకు తెలుసు ఇంతకుముందు 100 మంది కార్మికులు ఏదైనా సంస్థలో కానీ ఇండస్ట్రీలో కానీ ఆర్గనైజేషన్లో పనిచేస్తే కార్మిక చట్టాలు అనేది వర్తించబడేది. కానీ ఇప్పుడు 300 మంది పని చేస్తేనే ఈ కార్మిక చట్టాలు అనేది వర్తింపజేస్తాయి.